నమస్తే. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిశానాయకే ఎన్నికయ్యారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంకలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు తాజాగా కౌంటింగ్ వెలువడటంతో ఇందులో 43% ఓట్లతో అనుర కుమార దిశానాయకే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో దిశానాయకే భారత్కు లేదంటే చైనాతో ఎలా వ్యవహరిస్తారు? ఎందుకంటే శ్రీలంకకు భారత్ చైనాలే కీలకం కాబట్టి ఈ రెండు దేశాలతో ఎలా వ్యవహరించే అవకాశం ఉంది? దిశానాయకే భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తారా, లేదంటే వ్యతిరేకంగా వ్యవహరిస్తారా, లేదంటే తటస్థంగా వ్యవహరించే అవకాశం ఉందా? చైనాతో అనుకూలంగా ఉంటారా, వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందుకు దిశానాయకే తన పాలనలో భారత్తో చైనాతో ఎలా వ్యవహరిస్తారు అనే విషయానికి వస్తే ముఖ్యంగా 3 కారణాలతో విశ్లేషించుకోవచ్చు. వాటిలో మొదటిది, దిశానాయకే మార్క్సిస్ట్ నేత, అంటే కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. కమ్యూనిస్టులు ప్రపంచంలో ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా ఒకే ఐడియాలజీతో పాలన నడిపిస్తారు. కాబట్టి ఐడియాలజీ పరంగా చూసుకుంటే దిశానాయకే మార్క్సిస్ట్ నేత కాబట్టి ఉద్యమ కాలం నుంచి, అంటే శ్రీలంకలో దశాబ్దాలుగా మార్క్సిస్ట్ పార్టీలో ఉన్న నాయకుడు కాబట్టి భావజాలం పరంగా చైనాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం కాస్తంత ఎక్కువగా ఉంది. అదే సమయంలో భావజాలం పరంగా ఏ రెండు దేశాలు ఎక్కువగా, అంటే రెండు దేశాల మధ్య సంబంధాలు మరీ ఎక్కువగా ప్రభావితం కావు కాబట్టి ఈ విషయంలో అయితే భారత్తో తటస్థ వైఖరి అవలంబించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, శ్రీలంకకు అప్పుల విషయంలో మనందరికీ తెలుసు 2022లో శ్రీలంకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది అప్పుల విషయమే. చైనాతో శ్రీలంక చాలా భారీగా అప్పులు చేసింది. ఏ విధంగా అంటే అసలు ఇక కోలుకోలేని స్థితికి చేరుకుంది. సో ఈ అప్పుల వల్లే గతంలో అధ్యక్ష కుటుంబం గద్దె దిగాల్సి వచ్చింది. కాబట్టి ఈ అప్పుల విషయంలో చైనాతో శ్రీలంక చాలా వరకు డిపెండ్ అయి ఉంది, చైనా పైన ఆధారపడి ఉంది. చైనా గనుక సహకరించకపోతే శ్రీలంక మరోసారి కొలాప్స్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి అప్పుల విషయంలో అయితే శ్రీలంకకు భారత్ కంటే చైనా పైన డిపెండెన్సీ ఎక్కువ. అదే విషయంలో భారత్ శ్రీలంకకు సహాయం చేస్తూనే ఉంది, కానీ చైనా కంటే ఎక్కువగా సహాయం చేయడం లేదు. చైనా అప్పుల రూపంలో ఇస్తుంది కాబట్టి డబ్బు రూపేణా భారత్ కంటే చైనా నుండే శ్రీలంకకు ఎక్కువగా అందుతుంది. అదే సమయంలో భారత్ గ్రాంట్ల రూపంలో అందిస్తుంది, కానీ ఇది అప్పు కాదు, కేవలం గ్రాంట్ మాత్రమే. వడ్డీ లేకుండా అప్పు ఇచ్చినట్లుగా ఇది లెక్కలోకి వస్తుంది. తర్వాత దీన్ని ఎప్పుడైనా చెల్లించవచ్చు. కాబట్టి శ్రీలంకకు అప్పుల విషయంలో అయితే భారత్తో అప్పులు తక్కువగానే ఉన్నా చైనాతోనే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చైనా సహకారం శ్రీలంకకు ఎంతైనా ఉంది. కాబట్టి దిశానాయకే ఈ విషయంలో చైనాతోనే అనుకూలంగా వ్యవహరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక మూడో విషయం, అత్యంత ముఖ్యమైన విషయం, భారత్తో శ్రీలంకకు ఎప్పుడు సత్సంబంధాలు ఎక్కువగా లేవు. అంటే భారత్తో అనుకూలంగా వ్యవహరించేంతగా సంబంధాలు లేవు. దీనికి ప్రధాన కారణం దశాబ్దాల నుండి వస్తూనే ఉంది. ముఖ్యంగా మన దేశంలోని ప్రభుత్వాలు, గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు శ్రీలంకలోని అస్థిరతకు కారణమయ్యాయి. అక్కడ ఎల్టీటీఈ, అంటే శ్రీలంకలో 1980s ఆ టైంలో ఎల్టీటీఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అయితే ఇది అంటే వేర్పాటు వాదం, తమిళనాడుకు ప్రత్యేక దేశం కావాలి, మాకు తమిళ దేశం కావాలి అని ఈ ఎల్టీటీఈ పోరాడుతూ ఉండేది. అయితే ఇది కాస్త తక్కువ, అక్కడక్కడ మాత్రమే ప్రభావం చూపించేది, కానీ దేశవ్యాప్తంగా అంతగా ప్రభావం చూపించేది కాదు. ఈ సమయంలో భారత్లోని ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు ఈ ఎల్టీటీఈకి భారీగా సహకరించాయి. డబ్బు రూపేణా, ఆయుధాల రూపేణా సహాయ సహకారాలు వారికి భారత ప్రభుత్వమే ట్రైనింగ్ కూడా ఇప్పించింది. మన ఈ ఎల్టీటీఈ నేత ప్రభాకరన్కు భారత ప్రభుత్వం, నాటి ఇందిరాగాంధీ ఇటు రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు ఎంతగానో సహకరించాయి. దీనివల్లే శ్రీలంకలో ఎల్టీటీఈ ఉద్యమం చాలా ఎక్కువగా వేగిసింది. ఎలా అంటే దేశం ఒకానొక దశలో విడిపోతుందా అనే స్థితికి శ్రీలంక చేరుకుంది. ఇంతగా అంటే ఆ దేశంలో ఇంతగా రాజకీయ అస్థిరత రావడానికి, ఆ దేశంలో చాలా వరకు నష్టపోవడానికి భారత ప్రభుత్వాలే కారణమయ్యాయి. కాబట్టి ఈ విషయంలో చూసుకుంటే శ్రీలంక భారత్కు అంతగా అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉండదు.
ఎందుకంటే ఆ దేశంలో ప్రజల్లోనూ రాజకీయ పక్షంలోనూ భారత్ అంటే కాస్తంత వ్యతిరేక వైఖరే ఉంది, కానీ ఇది పూర్తిగా నష్టం చేకూర్చేంత వ్యతిరేకత లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ దేశం మనతో సత్సంబంధాల రూపంలో బాగానే ఉంది, కానీ తటస్థంగా వ్యవహరిస్తుంది. అయితే ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా, ఇప్పుడు ఉన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం కదా అని అనుకుంటే ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. ఏ దేశమైనా అంటే ఒక దేశానికి ఇతర దేశానికి మధ్య సంబంధాలు అన్నవి ప్రభుత్వాలు మారితే మారిపోయేవి కావు. ఇది ఎన్నో దశాబ్దాలుగా ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ జరిగినా కూడా చాలా దశాబ్దాలుగా ఇది ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి శ్రీలంక విషయంలో భారత్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని వేరువేరుగా ఉండవు. భారత ప్రభుత్వం అంటే ప్రభుత్వమే, అది ఇందిరాగాంధీ ప్రభుత్వమైనా నరేంద్ర మోదీ ప్రభుత్వమైనా. ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీలంకకు ఎంతగానో సహాయం చేస్తుంది. అక్కడ ప్రభుత్వం పడిపోయిన సమయంలో, దేశం ఆర్థికంగా సంక్షోభంలో మునిగిపోయిన సమయంలోనూ భారత్ అక్కడికి ధన రూపేణ, ఆహారం, ఇటువంటి వస్తువులన్నిటినీ సరఫరా చేసి ఆ దేశాన్ని ఆదుకుంది. అప్పుడున్న మంత్రులు కూడా భారత్ లేకుంటే మేము ఆర్థికంగా నిలదొక్కునే వాళ్ళం కాదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే భారత్ శ్రీలంకకు హెల్ప్ చేస్తూనే ఉంది, కానీ పూర్తిగా శ్రీలంక మన అనుకూల విధానాలను తీసుకునే అవకాశం అయితే ఇప్పట్లో కనిపించే సూచనలు లేవు. ఎందుకంటే ఇప్పటికీ మనం చేస్తున్నది కేవలం సహాయం మాత్రమే, కానీ చైనా ఇంతకంటే ఎక్కువ సహాయం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా చైనాకు అనుకూలంగానే శ్రీలంక వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఈ చైనా అనుకూలత అన్నది శ్రీలంక అప్పుడప్పుడు వ్యవహరిస్తుంది. కొన్నిసార్లు మనందరికీ తెలుసు, చైనా గూఢచార షిప్లు కూడా శ్రీలంక కొలంబో పోర్ట్లో కానీ శ్రీలంక తీరంలో కానీ డాక్ అయ్యి అక్కడి నుంచి భారత్పై గూఢచారం చేసిన గతం కూడా ఉంది. వీటిని భారత్ రక్షణ పరంగా ఎలా అడ్డుకోవాలో అలా అడ్డుకునే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీలంక చైనాకు అనుకూల విధానంలో భాగంగా చైనా షిప్లను కొన్నిసార్లు భారత్పై స్పై చేయడానికి అనుమతించాయి, కానీ దీన్ని భారత్ కొన్నిసార్లు గతంలోనే అడ్డుకుంది. ఎలాగంటే స్పై షిప్లు అక్కడ ఆగిన సమయంలో భారత్ కూడా వాటిని హ్యాక్ చేసి ఆ షిప్లలో పూర్తిగా జంక్ ఫైల్ డంప్ చేసి వాటిని నిర్వీర్యం చేసేసాయి. సో ఈ విధంగా భారత్ కూడా శ్రీలంకలో చైనా ఆధిపత్యాన్ని మెల్లిమెల్లిగా అడ్డుకునే అవకాశం అయితే ఉంది. అయితే మార్క్సిస్ట్ నేత దిశానాయకే భవిష్యత్తులో తన పాలన విధానంలో అవలంబించే వైఖరిని బట్టి మన భారత్ శ్రీలంకతో ఎలా వ్యవహరిస్తుంది అనే విషయం ఆధారపడి ఉంటుంది. పూర్తిగా ప్రస్తుతం అయితే శ్రీలంకలో కొన్ని పోర్టులను భారత కంపెనీలు, ముఖ్యంగా అదానీ గ్రూప్స్ ఆ కంపెనీలను నిర్వహిస్తున్నాయి, అక్కడ కార్యకలాపాలను చూసుకుంటూ ఉన్నాయి. సో దీనిపై భవిష్యత్తులో దిశానాయకే ఈ విషయాలపై, విధానాలపై ఏమైనా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారా లేదా వీటిని ఇలాగే కొనసాగిస్తారా అనే దానిపై మన భారత్ శ్రీలంక దేశాల మధ్య మైత్రి కానీ సంబంధాలు కానీ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో దిశానాయకే ఎటువంటి వైఖరిని తీసుకొని ఉన్నారు, భవిష్యత్తులో మొయిజులాగా శ్రీలంకలో కూడా ఏవైనా భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ఉన్నారా, దీన్ని మోదీ ప్రభుత్వం ఎలా ట్యాకిల్ చేస్తుంది, లేదా అంటే శ్రీలంక మనకు అనుకూలంగా వ్యవహరిస్తే మోదీ ప్రభుత్వం మరింత ఎక్కువగా ఏం చేస్తుంది అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.